జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 ఏప్రిల్ 14 సోమవారం రోజున చంద్రుడు తులారాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు 12 రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ రాశులకు సంపద పెరగనుంది. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఈరోజు వజ్రయోగం, సిద్ధయోగం, శివయ్య ఆశీస్సులతో కర్కాటకం, కన్యా, కుంభం సహా మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు మీ వ్యక్తిగత సంబంధాలలో సమతుల్యత కోసం శ్రమించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో పుట్టే విభేదాలు తప్పించుకునేందుకు జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో వాదనలు జరగకుండా చూసుకోవాలి. అవకాశాలు వస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కొంత వెనుకబాటు ఉండొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవ్వచ్చు. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం మంచిది. వృషభ రాశి. ఈరోజు మీరు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధువులతో మనోభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఆశించిన ఫలితాలను పొందేందుకు కష్టపడాలి. పని భారం ఎక్కువగా ఉండొచ్చు. వ్యాపార ప్రయాణాలు మంచివిగా మారవచ్చు. లాభాలు రావచ్చు. తులసి చెట్టుకు నీళ్లు పెట్టి దీపం వెలిగించటం శుభప్రదం. మిథున రాశి. ఈరోజు ఇంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. ప్రేమ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. ఇది రిస్క్ తీసుకోవడానికి సరైన సమయం కాదు. కొంతకాలంగా ఉన్న సమస్యలు తలెత్తవచ్చు. వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగు కావచ్చు. అయినా ఖర్చులు నియంత్రించాలి. శివ మంత్రాలను జపించండి. కర్కాటక రాశి. ఈరోజు మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. సంబంధాలలో ఒత్తిడి ఉండొచ్చు. ప్రారంభించిన పనులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ప్రాజెక్టులు నిలిచిపోవచ్చు. కెరీర్ విషయంలో శ్రద్ధ అవసరం. బియ్యం దానం చేయడం మంచిది. సింహరాశి. ప్రేమ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. భాగస్వామికి బహుమతులు ఇవ్వడం వల్ల సంబంధం బలపడుతుంది. బిజీగా గడుస్తుంది. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు రావచ్చు. కార్యాలయాల్లో ఉన్న అధికారుల అనుకూలత ఉంటుంది. యోగా మరియు ప్రాణాయామ సాధన చేయడం శుభప్రదం. కన్యరాశి. ఈరోజు మీ స్నేహితులు, శ్రేయోభిలాషుల మద్దతు పొందుతారు. భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడంలో క్లారిటీ కావాలి. అకస్మాత్తుగా పరిస్థితులు అనుకూలంగా మారచ్చు. వ్యాపార ఒప్పందాలు లాభాల వైపు దారితీస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతికి కొన్ని ఆటంకాలు రావచ్చు. గోమాతకు తొలి రోటీ ఇవ్వడం మంచిది. తులారాశి. వ్యక్తిగత సంబంధాలపై మరింత శ్రద్ధ అవసరం. ఇంటి వాతావరణం ఒత్తిడిగా ఉండొచ్చు. ప్రేమ, అవగాహనతో సంబంధాలను బలోపేతం చేయాలి. ఖర్చులు నియంత్రించాలి. ఊహాగానాలకు దూరంగా ఉండండి. లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించటం మంచిది. వృశ్చిక రాశి. తక్కువ ఆసక్తితో పనిచేయడం వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. వ్యక్తిగత జీవితం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపార విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ప్రాధాన్యత ఇవ్వాలి. పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పసుపు వస్తువులను దానం చేయండి. ధనుస్సు రాశి. ఈరోజు ప్రేమ సంబంధాల్లో సంతృప్తి పొందుతారు. అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపార ప్రయాణాల ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెల్ల వస్తువులను దానం చేయండి. మకర రాశి. వైవాహిక జీవితంలో సంతోషం కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు నివారించాలి. ఈ ఇతరుల అజాగ్రత్త వల్ల మీరు బాధపడవచ్చు. ఈరోజు
రోజువారీ పనులలో ఆటంకాలు ఎదురవ్వచ్చు. వ్యాపార సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకాలి. సరస్వతీదేవిని పూజించండి. కుంభరాశి. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో కొన్ని ప్రయోజనాలు లభించవచ్చు. దూర ప్రాంతాల వారితో సంబంధాలు ఏర్పడవచ్చు. ప్రయాణం వృత్తిపరంగా ఉపయోగపడుతుంది. శివ చాలీసా పారాయణం చేయండి. మీనరాశి. మీ తెలివితేటలతో సమస్యలకు పరిష్కారం చూపగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంబంధం మెరుగ్గా ఉంటుంది. వినాయకుడికి లడ్డూలు సమర్పించండి. పంచాంగం, జ్యోతిష్య శాస్త్రం, వాస్తుశాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.